వెలుగులో నడుచుట ప్రేక్షకులకి శుభములు. లోకపు మాట చెప్పేవాళ్ళు లేక చెడిపోయారంటే అది దురదృష్టం అనుకోవచ్చు. మంచి చెబుతున్నా చెవికెక్కించుకోకుండా చెడిపోయారంటే అది మూర్ఖత్వం అవుతుంది. దేవుని మాట వారు ఆలకింప నొల్లక మూర్ఖులైరి, వినకుండా చెవులు మూసుకుని. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 11వ వాక్యం. చిన్న ప్రార్థన. దేవా, ఈ లోకంలో జీవిస్తున్న మా జీవితంలో అనేక సార్లు పదే పదే మమ్మల్ని హెచ్చరిస్తూ మాకు బుద్ధి చెప్పుతున్నప్పటికీ హృదయ కాఠిన్యాన్ని బట్టి నేను మూర్ఖంగా ప్రవర్తిస్తూ విననొల్లని ప్రజల వల్ల మేము జీవిస్తున్నాం ప్రభు. కానీ నీ మాటకు లోబడితే గొప్ప దీవెన ఆశీర్వాదాలు మా జీవితాలకు అనుగ్రహిస్తావు. అట్టి కృప నీ మాకు దైత్యమనుడుచు యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.